నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24x7 న్యూస్ ఛానల్. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం మండలం ఉప్పరపల్లి మొహిద్దీన్ సాహిబ్ పల్లె ముమ్మాడ గుంటపల్లి గ్రామాల్లో మంగళవారం అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కోటపాటి సుబ్బమ్మ సింహం గుర్తుకు ఓటు వేయాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామస్తులు బాణసంచ పేలుస్తూ డప్పు వాయిద్యాలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్ధవటం మండలం మాచిపల్లి ఖాదర్ బంగ్లా వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని, నందలూరు అల్విన్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తారని, సిద్ధవటం బద్వేల్ ప్రధాన రహదారిలో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ తొలగించేందుకు కృషి చేస్తారని, అన్నమయ్య డ్యాం బదులుకు అన్ని విధాలుగా ఆదుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. నేను ఈ రోజు రాజంపేట నియోజకవర్గంలో నామినేషన్ వేయడం జరిగింది. ఈ రోజు అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మిత్రులారా, రాజంపేట అనేక అవసరాలకి అనేక ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది. దానికోసం మిత్రులందరూ రాజంపేట అవసరాలకి నుండి అభివృద్ధి నోచుకోక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది పేదలు, చాలా మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారందరూ చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి సమస్యలు పరిష్కరించడానికి కోసమే మొదటిసారి ప్రజల కోసం అందుబాటులో ఉండి పోటీ చేస్తున్నాను. నన్ను ఆదరించండి. సిద్ధవటంలో ఉన్న పెండింగ్లో ఉన్న కాదర్వల్లి బ్రిడ్జి పూర్తి చేస్తాం. అన్నమయ్య ప్రాజెక్టు గేట్ వాల్ నిర్మించి ముప్పు బాధితులను ఆదుకుంటాం. నందలూరులో ఆల్వెన్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించి స్థానిక యువత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. నందలూరులో రైల్వే స్టేషన్ లోకల్ సెట్ నిర్మించి నందలూరు రైల్వే పూర్వ వైభవం తీస్తాం. నందలూరు నుండి కొత్తపి వరకు రోడ్డు నిర్మాణిస్తాం. ప్రతి సంవత్సరం అన్నమయ్య జయోత్సవంతో ఘనంగా నిర్వహిస్తాం. రాజంపేట బస్టాండ్ ఆవరణాన్ని విస్తరించి ఆవరణంలో కాంప్లెక్స్ నుంచి స్థానికులు తక్కువ ధరకే అద్దెకు చెల్లిస్తాం. గల్పు బాధితులు అండగా ఉంటాం. వారి సమస్యల కోసం కృషి చేస్తా. రాజంపేట నియోజకవర్గం ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండేలా, సొంత కుళాయి ఉండేలా, ఇవే కాకుండా ఇంకా చాలా సమస్యలపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున మేము ముందుండి మేము వాళ్ళ సమస్యల కోసం పోరాడి గట్టిగా నిలబడతారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున హామీ ఇస్తున్నాను. గేట్ తీయడానికి కృషి చేస్తాను. గేట్ తీయడానికి కృషి చేస్తాను. ప్రజలు అండదండ నాకు ఉంటే నేను ఫారెస్ట్ గేట్ను తెరిపించడానికి నేను కృషి చేస్తాను.